హాయ్ ఫ్రెండ్స్, ఇగో దోశ చేస్తున్నా. మినప్పప్పు, ఇగో 2 గ్లాసుల జొన్నలు. బియ్యంతో చేస్తలేను, ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్. ఇగో గ్లాసుడు పప్పు, 2 గ్లాసుల జొన్నలు, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు. 5 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని నానబెట్టాలి 5-6 గంటలు. సాయంత్రం రుబ్బి రేపు పొద్దున దోశ పోసుకోవాలి. జొన్నలను మినపప్పు నానబెట్టి పొద్దుకి రుబ్బి పెట్టినాం. ఇప్పుడు దోశ ఎత్తున్నాం. ఇక తగినంత ఉప్పు వేసి ఇక కొన్ని నీళ్ళు వేయాలి. కొన్ని నీళ్ళు కొడుతున్నా. బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డతోటి రుద్దుకోవాలి. నూనె వేయకనే ఇక దోశలు వస్తాయి. దోశ వస్తాను. బియ్యం దోశ లెక్కనే వస్తుంది. దోశ సూపర్ వచ్చింది. బియ్యం దోశ లెక్కనే ఉండడు కూడా అట్లనే ఉన్నది. దోశ రెడీ. దోశ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. బియ్యం అసలే ఆడద్దని డాక్టర్లు చెప్తున్నారు. మేమైతే జొన్నలతోటే దోశ పోసుకుంటాం.